అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హలో ఆనంద్ గారు. హాయ్ అండి. హాయ్. సో నేను టీజర్ చూసా. ద ఫస్ట్ థింగ్ ఒక పాయింట్ నాకు చాలా నచ్చింది, అదే ఫస్ట్ డిస్కస్ చేద్దాం అనుకున్నా. ఓకే. గర్ల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పండి. ఎందుకంటే నేను విన్నది ఏదైనా గొడవ అయితే అది ఖచ్చితంగా అది నైట్ కల్లా సాల్వ్ అవ్వాలి. ఇది గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ అనుకుంటారా? ఎందుకంటే నేను అది విన్నది బాయ్ ఎలా బిహేవ్ చేస్తారంటే టైం ఇద్దాం, స్పేస్ ఇద్దాం అనుకునే మూడ్లో ఉంటారు కదా. సో అమ్మాయిలకి ఆ స్పేస్ నచ్చదు, అవును, అస్సలు నచ్చదు. ఆ రోజు ఫైట్ అవుతే ఆ నెక్స్ట్ సెకండ్ మీరు బతిమలాడి ఏదైనా చేసి సాల్వ్ చేసి తనని ఇది చేయండి. ఇఫ్ యూ గివ్ హర్ స్పేస్ షీ విల్ గో క్రేజీ. సో నేను చెప్పిన అది నాకు బాగా నచ్చింది. అంటే రియల్ లైఫ్ లో వాట్ ఆర్ ద పాయింట్స్ అనేవి కదా, సినిమా అనేది రిలేటివిటీ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. సో హౌ డు యూ చూస్ యువర్ స్క్రిప్ట్స్? సారీ, ఇట్స్ రెగ్యులర్ క్వశ్చన్, బట్ వాట్ ఈస్ ద కోర్ పాయింట్? అంటే ఫేస్ ఆఫ్ ద ప్రొడక్షన్ చూస్తారా, లేదంటే టెంప్లెట్ చూస్తారా? అండి అన్నీ కలిసి ఒక ఇఫ్ ఇట్ ఈస్ మెంట్ టు హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ అనేది నేను ట్రస్ట్ చేస్తాను. అండ్ నాకు డైరెక్టర్ షుడ్ బి లైక్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ నేను చేస్తేనే బాగుంటుంది అని ఎవరైతే అప్రోచ్ అవుతారో అవి మాత్రమే నేను చేస్తాను. ఐ లవ్ నరేషన్స్. సో నాకు అందరూ షార్ట్ నరేషన్ ఇవ్వండి ఇట్లా నేను చెప్పను. నాకేం 3 hours కూర్చోమన్నా కూర్చుంటాను, 4 hours కూర్చోమన్నా కూర్చుంటాను. లైక్ కంప్లీట్ నరేషన్ వింటాను. బికాజ్ మళ్ళీ సైన్ చేసిన తర్వాత నాకు ఎక్కడ ఏ డౌట్స్ రావద్దు, ఆర్ ఎక్కడ ఏ క్వశ్చన్ మార్క్స్ ఉండొద్దు నేను సైన్ చేసింది కరెక్టేనా లేదా అనేది. సో నరేషన్ మాత్రం పర్ఫెక్ట్గా వింటాను. ఈ మూవీ నరేషన్ కూడా నాకు అందరి డైలాగ్స్తో ఇచ్చాడు డైరెక్టర్. అంటే అన్ని రోజులు ట్రావెల్ చేశాడు కాబట్టి ఈ క్యారెక్టర్ ఏం మాట్లాడుతుంది, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నీ ఆయనకి డైలాగ్ టు డైలాగ్ తెలుసు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ. అంటే అకార్డింగ్ టు యువర్ వ్యూ ప్రతి యాక్టర్కి ఒక స్టైల్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది కదా. లైక్ ఇప్పుడు ఏదైనా మీరు స్టోరీ వినేటప్పుడు ఆ క్యారెక్టర్ బ్యాక్డ్రాప్కి హోంవర్క్ ఏం చేస్తారు? లైక్ ఎనీథింగ్ మీరు క్వశ్చన్స్ అడగడం కానీ డైరెక్టర్స్ని, ఆర్ ఎల్స్ ఎనీ నోట్స్ సంథింగ్, ఇట్లా డిఫరెంట్ అప్రోచెస్? See, every director has a different approach. ఇప్పుడు అంటే చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ అనుకోండి, దిల్ జస్ట్ గివ్ ద స్పేస్, దిల్ ట్రస్ట్ యూ. ఇలానే చేయాలి అలానే చేయాలని లేదు. దిల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద సీన్ అండ్ దిల్ నో దట్ యూ విల్ డూ ఇట్. ఎక్కువ కరెక్ట్గా నరేషన్ ఇచ్చి ఇది కావాలి అనేది మాత్రం పర్ఫెక్ట్గా చెప్తారు. ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా యాక్టర్ నుంచి ఎంత వస్తుంది అనేది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ది డైరెక్టర్స్. సో where did I start? So అంటే డైరెక్టర్స్ పర్ఫెక్ట్గా నాకు ఈ మూవీకి రమ్య క్యారెక్టర్కి రమ్య ఎలా థింక్ చేస్తుంది, తనకి ఏం హ్యాబిట్స్ ఉన్నాయి, మీరు రమ్య అయితే ఏం చేస్తారు ఈ సిచ్యువేషన్లో, నాకు హోంవర్క్ చేసి ఇవ్వండి అని డైరెక్టర్ నాకు చాలా ఇచ్చారు. యూజ్ టు కాల్ మీ అండ్ నాకు మీరు బిర్యానీ చేసేటప్పుడు నాకు వీడియో కావాలి మేడం, కుక్ బిర్యానీ అండ్ ఎంజాయ్ ద ప్రాసెస్ అండ్ సెండ్ మీ ఆల్ ద వీడియోస్. సో ఇట్లాంటి ఎక్సర్సైజెస్ రియల్ లైఫ్ లో మీరు ఎలా రిఫ్లెక్ట్ అవుతారు అనేది ఆ క్యారెక్టర్ పెట్టడం జరిగింది. వి స్పోక్ అ లాట్. అంటే నాకు నరేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఒక 2 days వర్క్షాప్లో కూర్చున్నాము. అండ్ అంటే వర్క్షాప్ ఇస్ మోర్ అబౌట్ నోయింగ్ ద క్యారెక్టర్, డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్. యాక్చువల్లీ ఎవరినైనా అంటే కొంతమంది అడుగుతుంటా వర్క్షాప్స్ చేస్తారా అంటే దే ఆర్ సేయింగ్ లైక్ వై ద వర్క్షాప్ అంటే వి ఆర్ ఆల్రెడీ. నేను అలానే ఐ మీన్ నా మైండ్ సెట్ కూడా కొన్నిటికి అవసరం, కొన్నిటికి ఇట్ ఈస్ నాట్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఈ క్యారెక్టర్ గురించి తెలుసుకోవడానికి నాకు అవసరం పట్టింది. అండ్ నా పర్స్పెక్టివ్ తెలుసుకోవడానికి డైరెక్టర్కి హౌ ఐ థింక్ ఆర్ క్యాన్ ఐ బ్రింగ్ ఎనీథింగ్ మోర్, ఇంకా నేను ఏమైనా ఎన్హాన్స్ చేయగలుగుతాను ఆ రమ్య క్యారెక్టర్ అని. అలా వీ స్పోక్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్లాంటి హోంవర్క్లు ఆయన బాగా ఇస్తారు. నాకే వాళ్ళ ఏడీస్కే కాకుండా నాకు కూడా ఇస్తారు. సో ఎక్కడైనా మెన్షన్ చేస్తారు లేదు తెలీదు, బట్ మళ్ళీ నేను అడుగుతున్నా, ఏంటి మీ రియల్ నేమ్ ఏంటి, ఎందుకు మారింది రక్షిత నుంచి ఆనంద్? నా పేరు రక్షిత,
కానీ నేను తమిళ్లో కయల్ అనే ఒక మూవీ కయల్, చేశాను. అవును. ప్రభు సాల్మన్ సార్ నా డైరెక్టర్. కుంకి డైరెక్టర్. కదా. కుంకి ప్రేమ ఖైదీ అని తీశారు ఇక్కడ కదా. గజరాజు అని వచ్చింది, అదే కదా? గజరాజు Yeah, yeah, ప్రేమ super hit ఖైదీ. film, yeah. యా చాలా పెద్ద డైరెక్టర్, నా టీచర్. సో ఆయన నాకు చెప్పకుండా పెట్టేశారు ఆ పేరు. ఓ అవునా, అచ్చా, అచ్చా, ఒక yeah. ఫన్నీ ఇన్సిడెంట్ కూడా ఉంది. నేను అక్కడే ఉన్నాను, వాళ్ళు ఇచ్చిన స్టే హోటల్లోనే ఉన్నాను. దట్ డే ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్. వెళ్ళలేదు నేను ప్రెస్ మీట్స్కి, ప్రాజెక్ట్ లాంచ్ ప్రెస్ మీట్కి వెళ్ళలేదు. నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్న తమిళనాడు ఫ్రెండ్స్కి చెప్పాను, ఐఎమ్ డూయింగ్ ప్రభు సార్తో వర్క్ చేస్తున్నాను అది ఇది అని చెప్తే, నీ పేరు రావట్లేదు, ఆనంది అని వస్తుంది ఇక్కడ, హూ ఇస్ ఆనంది, హూ ఇస్ అలాంటి క్వశ్చన్ మార్క్ ఉంది. మళ్ళీ నేను ప్రొడక్షన్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేస్తే, లేదు ప్రభు సార్ మీ పేరు ఆనంది అని పెట్టేశారు, ఆనంది అని ఇచ్చేశారు అని చెప్పారు. కానీ ఆ పేరు నాకు చాలా పాజిటివిటీ అండ్ లాట్ ఆఫ్ గుడ్ లక్ తెచ్చింది. నైస్. అంటే హ్యావ్ యూ డిస్కస్ లేటర్ ఆన్, అంటే ఎందుకు అట్లా అయిందని కూడా ఏం డిస్కస్ చేయలేదా? ఐ వాజ్ వెరీ యంగ్ అప్పుడు, నా ఏజ్ ఎంత +1 చదువుతున్నాను, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఐ వాజ్ హ్యాపీ, ఆ ఫ్లోలో ఐ వాజ్ ఎగ్జైటెడ్ అబౌట్ ద ప్రాజెక్ట్. సరే ఓకే సార్ ఆలోచించే పెడతారు కదా అని చెప్పేసి ఐ డోంట్ సే ఎనీథింగ్ బ్యాక్. సో అంటే ఇప్పుడు లైక్ మీరు ఎంటర్ అయిన టైం వచ్చేసి వెరీ టీన్లో స్టార్ట్ అయ్యారు, నవ్ యువర్ అడల్ట్, ది ఫేస్ చూసారు, ఆ టైంకే మీకు స్టార్డమ్ కూడా చూసారు. అంటే తెలుగు బస్ స్టాప్ కానివ్వండి, అటువైపు ఆ ఫిల్మ్ కానివ్వండి, బోత్ ఆర్ కిక్ స్టార్ట్స్. అప్పటికి బస్ స్టాప్ నా ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు, అంటే బస్ స్టాప్ ఫిల్మ్ ఎంత పెద్ద హిట్ అయిందో నాకు తెలుసా యంగ్స్టర్స్కి. అంటే వాట్ ఈస్ ద గోయింగ్ త్రూ దట్ ప్రాసెస్, అంటే ఆ స్టార్డమ్ని అవాల్వ్ చేసుకోవడానికి ఏం అర్థం కాదు కదా టీనేజ్లో, ఏం జరుగుతుంది అనేది కూడా. నాకు స్టార్డమ్తో అసలు ఏ సంబంధం లేకుండా నేను ప్రతి మూవీ తర్వాత, ఈ మూవీ తర్వాత వెళ్ళి నేను ఫుల్ టైం నేను కాలేజ్కి వెళ్ళాలి అట్లంతా నేను ఇంట్లో గొడవ పెట్టేదాన్ని అనమాట. బట్ నాకు కయల్ తర్వాత ఇట్ చేంజ్డ్. అంటే నేను చాలా లైట్ హార్టెడ్గా తీసుకొని నేను ఎందుకు చేస్తున్నాను ఏంటి, నాకు పెద్దగా అంత ఆలోచన లేదు. బికాస్ ఐ స్టార్టెడ్ వెన్ ఐ వాజ్ ఇన్ 9th standard. సో ఇట్ ఆల్ హ్యాపెన్ బై ఛాన్స్ కదా. సో నేనే యాక్టర్ అయిపోవాలి అట్లాంటి ఒక దీంట్లో నేను రాలేదు. సో ఒక 2-3 films తర్వాత ఐ స్లోలీ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సెట్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా కట్ అండ్ టేక్కి మధ్యలో సమ్ మ్యాజిక్ రియలీ హ్యాపెన్స్ అండ్ ఆ ప్రాసెస్ అంతా నాకు చాలా నచ్చింది. సో దెన్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ వెరీ గుడ్ డైరెక్టర్స్, ద వే ఐ లైక్ సినిమా హ్యాస్ దట్ పొటెన్షియల్ టు చేంజ్ పీపుల్స్ మైండ్ సెట్ అండ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము. సో దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ కెన్ డూ యాజ్ అన్ యాక్టర్. సో నా థింకింగ్ ప్రాసెసే చాలా మారింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు శ్రీదేవి షోడో సెంటర్, భైరవం, ఇప్పుడు ఇట్లా ప్రేమ అంటే ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అంటే స్పేస్ కానీ. ఈ గ్యాప్లో మీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? అంటే ఇప్పుడు నాకు ఒక టెన్షన్ వస్తుంది, వర్క్ అనేది టైం స్పేస్ వస్తే కొంచెం మనకే భయం వేస్తుంది, వీఆర్ అన్ అవుట్ ఆఫ్ ఫీల్డా, లేదంటే ఏం జరుగుతుంది, అందరూ పక్కన పరిగెడుతున్నారు, మనం ఏం జరుగుతుంది అని ఉంటుంది కదా సంథింగ్. దాన్ని మనం స్టేబుల్గా మన మైండ్లో ఉంచుకోవడానికి వీ నీడ్ సమ్ కరేజ్ కదా. హౌ డూ యూ బ్యాలెన్స్ ఇట్? అది ఏం చెప్తారు మీకు మీరు? అంటే ఇక్కడ వచ్చేసండి వేరే కెరియర్స్లో ఆఫీస్కి వెళ్తాము, అదే సెట్ ఆఫ్ పీపుల్. బట్ ఇక్కడ అలా కాదు, ఎవ్రీ సెట్ ఈస్ డిఫరెంట్. ఎవ్రీ సెట్లో మీరు ఒక డిఫరెంట్ క్యారెక్టర్. సో ఎవ్రీ డే మీరు చూసే 100 faces ఆర్ డిఫరెంట్ ఈచ్ డే. సో ప్రతిరోజు భయపడుతూ వెళ్ళలేము. ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ఇన్ఫ్యాక్ట్, బికాస్ సెట్కి కొత్త ఫ్రెండ్స్ అవుతారు, ఇదంతా ఈజ్ డిఫరెంట్. నాకు భయం అని కాదు, స్పేస్ ఉంటే ఇంకా బెటర్గా, అంటే ఇంకొంచెం మంచిగా రెజ్యూమినేట్ అయ్యి వస్తానేమో అని అనిపిస్తుంది. యా, అంటే ఆ ఫస్ట్ 2 daysలో జరిగిపోద్దండి. ఫస్ట్ 2 days ఎవరికైనా లోపల బటర్ఫ్లై ఫీలింగ్ ఉంటుంది, కొత్త సెట్ కాబట్టి డైరెక్టర్కి ఏం కావాలి. స్పేస్లో మనం అంటే లైక్ మీరు కావాలని తీసుకునే జరుగుతుంది. ఓకే, అంటే చూసింగ్ స్క్రిప్ట్స్ లేట్గా చేసుకుంటాను. స్పేస్ కావాలంటే నేనే తీసుకున్నాను, నాకు ఎవరు స్పేస్ ఇచ్చేది లేదు. ఐ వాంట్ టు మై లైఫ్,
మై అప్రోచ్ టువర్డ్స్ లైఫే చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తాను నేను. సో నాకు ఐ లైక్ టు గో ఆన్ అ వెకేషన్, దెన్ ఐ వాంట్ టు డూ ఆల్ ద అదర్ థింగ్స్. ఐఎమ్ లైక్ సినిమా ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ థింగ్. ఓకే, దాంతోపాటు అన్నీ ఉండాలి, లైఫ్ చాలా స్మూత్గా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలనేది నా ఫీలింగ్. ఎందుకు అప్పుడు ప్రేమ అంటే ఎందుకు చూస్ చేశారంటే, మీరు ఇప్పుడు భైరవం తర్వాత కొంచెం స్పేస్ తీసుకొని ఇప్పుడు ప్రేమ అంటే దాంతో వచ్చారు కదా, వాట్ ఈస్ ద కోర్ పాయింట్ ఈ ఫిల్మ్ ఒప్పుకోవడానికి కానీ, లేదంటే అదర్ స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు ఇదే ఎందుకు తీసుకోవడానికి? ఫ్రమ్ వెరీ లాంగ్ ఐ వాంటెడ్ టు డూ అ లవ్ స్టోరీ. నాకు లవ్ స్టోరీ అంటే పిచ్చి. నేను లవ్ స్టోరీసే చూస్తాను. నెట్ఫ్లిక్స్ మొత్తం ఆ రామ్ కామ్స్ ఇవన్నీ లైక్ ఐ రియలీ లవ్ వాచింగ్ లవ్ స్టోరీస్. సో అంటే నేను యాజ్ అ పర్సన్ ఐఎమ్ లైక్ రమ్య. సో అది చాలా కొంతమందికి నాతో ట్రావెల్ అయిన వాళ్ళందరికీ తెలుసు. నాట్ కంప్లీట్లీ, బట్ రమ్య ఎలా పీపుల్ని ట్రీట్ చేస్తుందో, ఆర్ అంటే ఎవ్రీబడి కుడ్ రిలేట్ టు రమ్య. నాకు తన హ్యాబిట్స్ అవన్నీ కూడా కొంచెం రిలేటెడ్ టు మీ. అండ్ ఎలాంటి అంటే ఎప్పుడు సీరియస్ రోల్స్లో ఇది చూసి చూసి నాకు ఐ నీడ్ టు స్టాప్ ఇట్ అని అనిపించింది. అండ్ వెన్ ప్రేమంటే లాంటి ఒక సబ్జెక్ట్ రాగానే వాజ్ లైక్ జంపింగ్, ఎప్పుడు సెట్కి వెళ్దామా అని అనిపించేది. సో సజెస్ట్ మీ సమ్ rom-com films, either Telugu or Tamil, past, old, new one, which is I'm really bad with names andi, but any classics anni like what classic make nachina classics ante naku Eternal Sunshine of the Spotless Mind chala nachina film. Okay, it's not like complete rom-com, it's very emotional kuda. Chapra tak notebook నోట్బుక్ చూస్తూనే ఉంటాను. ఇవన్నీ లైక్ ఇవన్నీ అట్లా విల్ నాట్ అంటే 2.5 hours అన్నీ మర్చిపోయి ఆ వైబ్లో ఉంటాం కదా. నాకు అలాంటి ఫిల్మ్స్ చాలా నచ్చుతాయి. ద లిస్ట్ ఇస్ సో బిగ్, సడన్గా చెప్పమంటే కాదు. ఒకసారి మీరు చెప్పారు లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నది సాక్రేట్స్? గుడ్, గ్రేట్, గుడ్. కాదు, మ్యారేజ్ అయిన తర్వాత అందరికీ అలా వర్కౌట్ అవ్వదు రియల్ టైంలో. అంటే లైక్ ఫిలిమ్స్ ప్యారలల్గా రావడానికి కొంతమందికి తగ్గుతూ ఉంటాయి, కొంతమందికి సూపర్గా వర్కౌట్ అవుతూ ఉంటుంది, కొంతమంది ఫియర్ కూడా ఉంటుంది మ్యారేజ్ అయితే ఆప్షన్స్ వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయని. బట్ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అపార్ట్ ఫ్రమ్ మ్యారేజ్తో సంబంధం లేకుండా మన ఫీల్డ్ అవుతూనే ఉంటుందని. అంటే ఏంటి దాని? అదే నా ఫీలింగ్ అండి. అంటే నాకు టాలెంట్ ఉంటే నేను ఆ మూవీకి కావాలి అని డైరెక్టర్ అంటే నాకు వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ అలానే డైరెక్టర్ వాంట్స్ మీ ఇన్ దట్ సబ్జెక్ట్. సో నా పొటెన్షియల్ నాకు తెలుసు. సో ఐ షుడ్ నాట్ బీ లైక్ స్కేర్డ్ విత్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని నా ఫీలింగ్. నాకు పెళ్ళైనా ఏమైనా ఐ ట్రస్ట్ ఇన్ మై సెల్ఫ్. అండ్ ఇప్పుడు అలా లేదు మైండ్ సెట్. ఆల్ న్యూ జెన్ పీపుల్ ఆర్ కమింగ్. అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏవి లేవు. ఇలా అయిపోతే నో వాళ్ళు ఫేడ్ అవుట్ అట్లాంటి ఒక ఇదంతా పోయింది అని నా ఫీలింగ్. నాకు అలాంటి భయాలు ఏవి లేవు. ఐ గాట్ లైక్ 23 yearsకి నేను అలాంటి డెసిషన్ తీసుకున్నానంటే ఐ వాజ్ వెరీ టూ కాన్ఫిడెంట్. తెలియని ఒక ఆ ఏజ్లో తెలియని ఒక కాన్ఫిడెన్స్. సో మీ జోనర్ ఏంటి యాక్టింగ్లో? అంటే వేర్ డూ యూ స్ట్రాంగ్? అంటే ఏ ప్లేస్లో బాగా స్ట్రాంగ్ ఉంటారు? ఎమోషన్స్ ఆర్ ఎల్స్? ఎమోషన్స్. నాకు ఎమోషన్స్ ఈజీ. కామెడీ కూడా ఇట్లా ఈ మూవీలో కొంచెం సిచ్యువేషనల్ కామెడీ అంటారు. సో అది నాకు చాలా కష్టంగా అనిపించలేదు. ఆ సీన్ చదివితే నాకు అలా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని న్యాచురల్గానే అనిపించింది. నాకు సమ్వేర్ బిట్వీన్ నాకు నచ్చదు. అంటే ఆల్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ఆర్ గ్రేట్. సమ్వేర్ బిట్వీన్ ఎమోషన్స్ అన్నప్పుడు ఎంత లెవెల్, ఎంత గ్రాఫ్ ఉంటే బాగుంటుంది అనే దగ్గర కొంచెం అప్పుడప్పుడు డౌట్స్ వస్తాయి. దానికి ఆస్ ద డైరెక్టర్స్. లేకపోతే ఐఎమ్ లైక్ గుడ్ విత్ ఎమోషనల్ సీన్స్. చూస్తారా మీరు? అంటే లైక్ మానిటర్ మళ్ళీ చేసి నో, ఐ హావ్ బికమ్ కాన్షియస్. చూడను ఫిల్మ్స్. అంటే కంప్లీట్ ఫిల్మ్ అయిన తర్వాత చూస్తాను. కంప్లీట్ ఫిల్మ్ అయిన తర్వాత చూస్తాను. నాకు డబ్బింగ్లో కూడా చూడాలి అని ఉండదు.
బట్ తప్పదు కాబట్టి జడ్జ్మెంట్ పోద్ది. నాకు మూవీ అంతా ఒకటేసారి చూడాలని ఉంటుంది. బట్ డబ్బింగ్లో ఇంకా ఫినిష్ చేసి కొన్ని రోజులు మర్చిపోయి దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చూడాలి. అండ్ అంటే ఆ సినిమా రిలేటెడ్ కాదు బట్ అడగాలనుకున్నాను, పోస్టర్ చాలా వైరల్ అయింది చూసారు కదా, గరివిడి లక్ష్మి పోస్టర్ వైరల్ అయింది. గరివిడి లక్ష్మి అంటే మీ ఫిల్మ్. సో అంటే నా ఊరికి దగ్గర అనమాట అది. సో ఇట్ వాజ్ నైస్. ఎందుకు అది సెలెక్ట్ చేసుకుని అనిపించింది ఆ ఫిల్మ్ కూడా? అంటే కంప్లీట్ గా చూడరు స్కోప్ అండి. అంటే ఫుల్ మాస్ అని కాదు, ఒక క్యారెక్టర్ ఆర్క్. తను ఐ మీన్ లక్ష్మి గారి పుట్టినప్పటి నుంచి తన 65 years వరకు ఒక ఆర్క్ ఉంది ఆ క్యారెక్టర్కి. ఎనీ యాక్టర్ వుడ్ వాంట్ టు డూ దట్. ఎందుకంటే ఒక్క మూవీలోనే యూర్ గెటింగ్ ద ఛాన్స్ టు బీ లైక్ 18-year-old కిడ్, దెన్ 22 or 23, దెన్ 40, 60s. ఇవన్నీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూపించి ఒక స్కోప్ ఉన్న ఇది. అండ్ దట్టు అంటే it is related to dance and ఈ art forms. So immediately I wanted to do it. కానీ నిజంగా ఇంత సెలెక్టెడ్గా మనకి ఆప్షన్స్ ఇన్ని వచ్చిన ఇంత సెలెక్టెడ్గా వెళ్తే ఫిల్మోగ్రఫీ అనేది అంత ఫాస్ట్గా అవ్వదు కదా దానికి. బట్ ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత, లేకపోతే ఇంకొక 40-50 years తర్వాత నేను చూస్తే నేను చేసిన అన్ని సూపర్ ఫిల్మ్స్ కదా అని అనిపించాలి కదా మనకి. ఇవన్నీ క్లాసిక్స్ అని అప్పుడు మారాలి కదా. సో యా, I mean, do you ever follow anyone other than not only actress, any film personalities, film fraternity? Do you follow anything? Yeah, and generally I'm a person who takes positive things. అది మీరైనా ఎవరైనా నా పక్కన ఎవరైనా ఏదైనా మంచిగా చేస్తే నాకు అది లేదు, ఆ క్వాలిటీ లేదంటే I immediately want to take it. So in that way, yes, ఎవరు పాజిటివ్గా చెప్పినా లేదా నా మంచి కోసం చెప్పినా నేను అన్నీ తీసుకునే టైప్. సో వరంగల్ బేస్ ఎప్పుడు చేస్తారు మరి? వరంగల్ బేస్డ్ ఎప్పుడు చేస్తారు అంటున్నా? వరంగల్ బేస్డ్ ఈ మూవీలో నేను వరంగల్ అమ్మాయినే. అవునా? దట్ ఈస్ వన్ మోర్ రీజన్ వై డైరెక్టర్ టుక్ మీ అనుకుంటా. ఓ అచ్చా అచ్చా అచ్చా, ఓకే. తెలంగాణ యాక్సెంట్ మాట్లాడాను కొంచెం. స్టిల్ వెళ్తుంటారు కూడా? యా, నేను నా ఫేవరెట్ ప్లేస్ వరంగల్లో మా ఇల్లు. ఓకే, లాస్ట్ క్వశ్చన్స్. Of all the roles you have done, which character surprised you most and why? Surprised me most, huh? In what way? Anything, ante like receiving the audience or else audience. యా, అంటే నేను కమల్ ఫ్రమ్ నడకావి అని ఒక మూవీ చేశాను. అది మై మోస్ట్ ఫేవరెట్ మూవీ నా ఫిల్మోగ్రఫీలో. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ కమలి ఫ్రమ్ నడకావేవి. సో అంటే చాలామంది ఈ వర్క్ చేసిన డాన్స్ మాస్టర్స్ అయిన మూవీలో వాళ్ళకి తెలియదు స్టోరీ. సో ఇంత పెద్దగా రీచ్ అవుతుంది అని వాళ్ళకి లేదు అప్పుడు ట్రస్ట్. సో నాకు డైరెక్టర్కి మాత్రం తెలుసు దట్ దిస్ షుడ్ గో అండ్ రీచ్ ద ఆడియన్స్ అని. అది నిజంగా జరిగినప్పుడు లైక్ ఇప్పటికీ ఐ గెట్ లైక్ డిఎమ్స్ అబౌట్ ఐ మీన్ అప్రిసియేషన్ డిఎమ్స్ అబౌట్ మై రోల్ ఇన్ కమలి ఫ్రమ్ నడకావేరి. కొందరు ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ లైక్ ఎయిర్పోర్ట్స్లో కలిసి దే వేర్ లైక్ టాకింగ్ అండ్ ఒక డిస్కషన్ పెట్టిన ఆ మూవీ గురించి. అండ్ కొందరు రియల్గా కిడ్స్ ఇన్స్పైర్ అయ్యి చదువులో కొంచెం చాలా వీక్ ఉన్నా కూడా లైక్ లేదు నేను ఇలా అవ్వాలి అని మైండ్ సెట్ మారి కాంపిటీషన్స్కి వెళ్ళి యూనో ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన కిడ్స్ని కూడా నేను చాలామందిని చూశాను. వాళ్ళ పేరెంట్స్ నాకు లైక్ దే కేమ్ అండ్ లిటరలీ విత్ టియర్స్ అండ్ నన్ను హక్ చేసుకొని ఇట్లాంటి ఎమోషనల్గా నేను నిజంగా నా మూవీ వల్ల కొంచెం ఆయన ఇన్స్పైర్ అయ్యి దట్ లిటిల్ చేంజ్ ఈజ్ సో మచ్ టు మీ. అంటే రాదర్ దాన్ అవార్డ్స్ ఆర్ కమర్షియల్ సక్సెస్ ఆర్ ఎనీ ఆఫ్ దిస్, దట్ ఈస్ లైక్ ద బెస్ట్ థింగ్. నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అంటే దట్ ఈస్ ద రీజన్. ఐ వాంట్ టు సీ సచ్
like through movies we can, there's that potential to I can sense it దానిలో చూస్తే I can anta power undi movies ki. So cinema can change people's perspective and in a good way. So ala jariginappudu that personal satisfaction ostadi kada. That is the ultimate thing. నైస్. ఐ కెన్ సెన్స్ ఇట్. మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనేది. I'm very bad with words, but hope you understand my feeling. సో దిస్ వన్ ఈస్ రామ్ కామ్ తో పక్కన పెడితే లవ్ అండ్ రిలేషన్షిప్ కదా మెయిన్ బాండింగ్ కదా. యువర్ వ్యూ, యువర్ పర్స్పెక్టివ్లో మీ నోట్ ఏంటి లవ్ కానీ రిలేషన్షిప్ మీద? ఇవన్నీ ఒక్క వర్డ్ లో ఎక్స్ప్రెస్ చేయలేము. అందరు అడుగుతారు ప్రేమ అంటే ఏంటి అంటే, నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ప్రేమ అంటే ఒక సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మా మంచి సినిమా. లేదు అంటే లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ గివింగ్ అంటారు కొంతమంది, ఇస్తూనే ఉండాలంటారు లవ్ లో, కొంతమంది ఏంటంటే అండర్స్టాండింగ్ అంటారు, ఇవన్నీ కలిపి ఉండాలంటారు. సో వెరీ కాంప్లికేటెడ్ అండి టు జస్ట్ డిఫైన్ ఇట్ ఇన్ వన్ వర్డ్. It's so complicated. Love ante constant efforts, anni fed up avara atla. Love is the most beautiful thing. Who will fed up? Meeku can you live without love? అనిపిస్తుంది అప్పుడప్పుడు లేకుండా ఉంటే బాగుంటుంది కదా. వన్స్ దూరిన తర్వాత ఎందుకు నాట్ లైక్ గర్ల్ ఫ్రెండ్ నుంచి లవ్ కాదు, in any other form you cannot, life cannot move forward without love. ఎందుకు అప్పుడప్పుడు ఎమోషన్స్ కూడా ఎందుకు ఇచ్చాడు దేవుడు అనిపిస్తుంది. మీరు లైఫ్లో చాలా డిస్టర్బ్ అయినట్టున్నారు. ఓకే, ఫైనల్ వన్ క్వశ్చన్, లైక్ హౌ డూ యూ రీఛార్జ్ యువర్ సెల్ఫ్? అలా ఏమీ లేదండి, నాకు సెట్లో ఉంటే చాలు. ఐ లవ్ బీయింగ్ ఆన్ సెట్. అక్కడ నా కెమెరాని చూసి వీళ్ళందరినీ సెట్లో పీపుల్ అందరినీ చూస్తే ఐ బి లైక్ అదే ఫుల్ ఎనర్జీ ఇచ్చేసింది. ఆ రోజు ఎంత జ్వరం ఉన్నా ఏది ఉన్నా సెట్కి వెళ్ళగానే అన్నీ గాన్. ఆకలి అవ్వదు, ఏది అవ్వదు. లైక్ ఐఎమ్ లైక్ ఐ లవ్ వర్క్. నాకు మధ్యలో ఈ లైటింగ్ చేసే గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు కూడా ఖాళీ కూర్చోవాలనిపించదు అంత. I don't know, I really enjoy the process of filmmaking and being on set. స్పెషల్గా అమ్మో నేను డ్రైన్ అయిపోయాను, మళ్ళీ నాకు ఇంత ఇది కావాలి అట్లా ఏం అనిపించదు. సమ్టైమ్స్ టు బ్యాలెన్స్ లైఫ్ ఐ టేక్ గ్యాప్స్ ఇన్ బిట్వీన్ ఈచ్ ఫిల్మ్, కానీ కుదిరితే రోజు సెట్లో ఉండాలి అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు, రక్షిత ఆనంద్ గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రేమ అంటే. థ్యాంక్ యూ. తప్పకుండా చూడండి. డెఫినెట్గా. దట్స్ ఇట్. దిస్ ఇస్ రాజమహేష్ సైనింగ్ ఆఫ్. హాయ్ అండి, దిస్ ఈస్ సింగర్ మనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shoban. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.